వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టెక్ గురు. ఈ వీడియో నందు ఇన్స్పైర్ మెనాక్ నందు మన అప్లికేషన్ నెంబర్ తెలుసుకోవడం ఎలా, మన లాగిన్ క్రెడెన్షియల్స్ గురించి ఎలా లాగిన్ కావాలి, స్టూడెంట్ని ఎలా నామినేట్ చేయాలి అనేటువంటి అంశాలు తెలుసుకుందాం. సో మొదట ఇన్స్పైర్ అనేటువంటి సైట్లోకి లాగిన్ కావడానికి ఏదైనా బ్రౌజర్ను ఓపెన్ చేసి యూఆర్ఎల్ నందు ఇన్స్పైర్ మెనాక్ అని టైప్ చేసినట్టయితే ఫస్ట్ వచ్చేటువంటి యూఆర్ఎల్ని మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్పైర్ మెనాక్ అనే సైట్ ఈ విధంగా మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. సో మరి ఈ 2025-26 సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ 15న అప్లికేషన్స్ క్లోజ్ అవుతున్నాయి. సో ఇందులో మనం మన స్కూల్ అథారిటీ లాగిన్లోకి వెళ్ళడం జరుగుతుంది. స్కూల్ అథారిటీ లాగిన్లోకి ఇక్కడ చూడొచ్చు, రెడ్ కలర్లో ఉన్నటువంటి స్కూల్ అథారిటీ లాగిన్లోకి వెళ్దాం. సో లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ 3 లింక్స్ కనిపిస్తాయి. ఒకటి లాగిన్ హియర్ అని, తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అని, తర్వాత రెక్టిఫైడ్ ఓటీఆర్ అని. సో వీటితో పాటు సైడ్ బై రైట్ సైడ్లో మనకు కొన్ని లింక్స్ కనిపిస్తాయి. సో అక్కడ మొట్టమొదటిది నో యువర్ అప్లికేషన్ నంబర్ అని. సో మన అప్లికేషన్ నెంబర్ను ఇదివరలో కాకుండా ఇప్పుడు చాలా సులభంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో అక్కడ క్లిక్ చేసినట్టయితే మన యొక్క స్కూల్ డైస్ కోడ్ ద్వారా కావచ్చు, మొబైల్ నెంబర్ ద్వారా కావచ్చు, లేదా ఈమెయిల్ ఐడి ద్వారా కావచ్చు, మన పాఠశాలకు సంబంధించినటువంటి ఇన్స్పైర్ మెనాక్ అప్లికేషన్ ఐడిని తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మన యూడైస్ కోడ్, పాఠశాల యూడైస్ కోడ్ యూనిక్గా ఉంటుంది కాబట్టి యూడైస్ కోడ్ ఇస్తాం. అక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి క్యాప్చా కోడ్ కేస్ సెన్సిటివ్గా ఉంటుంది. క్లిక్ చేసినట్టయితేనే మన పాఠశాలకు సంబంధించినటువంటి కొన్ని వివరాలతో మన అప్లికేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ నెంబర్ని యూజ్ చేసి మన డిఎస్ఓ గారి ద్వారా యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేటివి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మరి స్కూల్ అథారిటీస్ లాగిన్లోకి వచ్చినట్టయితే సో న్యూ రిజిస్ట్రేషన్ దాదాపుగా ఇప్పుడైతే ప్రతి పాఠశాలకు రిజిస్ట్రేషన్ ఉంది. ఒకవేళ చేసుకోదలిసినట్టయితే ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే యూడైస్ కోడ్ అడుగుతుంది. దాని తర్వాత మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో లాగిన్ అన్న చోట మన పాఠశాలకు సంబంధించినటువంటి యూజర్ నేమ్ అనేది ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఇస్తాం. సో దానితో పాటు మనం క్రియేట్ చేసి ఉంచుకున్నటువంటి పాస్వర్డ్ అయితే ఉందో దాన్ని ఇక్కడ ఇచ్చి క్యాప్చా కోడ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో క్యాప్చా కోడ్ ఇచ్చి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ నామినేషన్స్, వ్యూ నామినేషన్స్ అని చెప్పి కనిపిస్తాయి. సో ఎడిట్ ప్రొఫైల్ అనేటువంటి కూడా రైట్ సైడ్లో మనకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించినట్టయితే సో నామినేషన్స్ అన్నది మనం మన పాఠశాల నుంచి విద్యార్థులను ఈ ఇన్స్పైర్ మెనాక్కు నామినేట్ చేయడానికి అవసరమైనటువంటి టైల్. సో ఈ టైల్ని క్లిక్ చేసిన వెంటనే మనము ఎంతమంది విద్యార్థులను నామినేట్ చేయాలి, మన పాఠశాలకు సంబంధించినటువంటి వివరాలు అడగడం జరుగుతుంది. సో మన ఇక్కడ 1 by 1 హై స్కూల్ వారైతే 5 మెంబర్స్ను, యూపీ స్కూల్ వారైతే మినిమం 3 మెంబర్స్ను యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొదట స్టూడెంట్ను యాడ్ చేసేటువంటి సందర్భంలో విద్యార్థికి సంబంధించినటువంటి పేరు ఏదైతే ఆధార్ కార్డ్ మరి బ్యాంక్ రికార్డ్స్లో ఉందో ఆ విధంగా ఇచ్చినట్టయితే పేమెంట్ అనేది మనకు సక్రమంగా జరుగుతుంది. సో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పేరు ఇచ్చేటప్పుడు యాజ్ పర్ బ్యాంక్ అండ్ ఆధార్లో ఉండేటట్టుగా ఇవ్వాలి. తర్వాత విద్యార్థికి సంబంధించినటువంటి ఫాదర్ అండ్ మదర్ నేమ్ ఇస్తాం. సో విద్యార్థికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్, సో జనరల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ విద్యార్థికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఒకవేళ ఉన్నట్టయితే ఈమెయిల్ ఐడి, లేకుంటే ఈమెయిల్ ఐడి అవసరం ఉండదు. సో తర్వాత విద్యార్థి చదువుతున్నటువంటి తరగతి, విద్యార్థికి సంబంధించినటువంటి కేటగిరీ, ఈ వివరాలను ఇచ్చి సో విద్యార్థి ఏ కేటగిరీలో అంటే ఏ థీమ్ మీద తన ఇన్నోవేషన్ ప్రాజెక్టు చేస్తున్నాడో దానికి సంబంధించినటువంటి చిన్న సినాప్సిస్, ఒక టైటిల్ను ఇవ్వమని అడుగుతుంది. సో ఆ టైటిల్ను మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సింపుల్గా ఆ విద్యార్థి పర్యావరణం మీద కావచ్చు, లేదా రకరకాలైనటువంటి థీమ్స్ ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకుని ఇక్కడ థీమ్ అనేది ఇస్తాం. సో ఇచ్చిన తర్వాత
నెక్స్ట్ ఉన్నటువంటి టెక్స్ట్ బాక్స్లో ఆ విద్యార్థి తయారు చేస్తున్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 300 వర్డ్స్తో కొంచెం ఇన్ఫర్మేషన్ని మనం ఇవ్వవలసి ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ ఎందుకు ఉద్దేశించబడింది అనేటువంటి. సో దాన్ని మనం ఆల్రెడీ వర్డ్ ఫైల్లో టైప్ చేసుకుని జస్ట్ కాపీ పేస్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడే టైప్ అయినా చేయవచ్చు. సో ఈ విధంగా మనము విద్యార్థికి సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్, తర్వాత ప్రాజెక్టు సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు నిర్వహించడానికి ఆ విద్యార్థికి గైడ్ చేస్తున్నటువంటి ఉపాధ్యాయుని పేరు కూడా ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఈ వివరాలన్నీ ఇచ్చిన తరువాత ఆ విద్యార్థికి సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒకవేళ సెలెక్ట్ అయితే అమౌంట్ ఏ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలో, విద్యార్థికి సంబంధించినటువంటి అమౌంట్ను ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలో ఆ అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకు పేరు సెలెక్ట్ చేసుకుంటారు. సో తర్వాత అది ఏ జిల్లాలో ఉందో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అంటే అడ్రస్ ఏదైతే ఉందో అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థికి సంబంధించినటువంటి అకౌంట్ నెంబర్ను 2 టైమ్స్గా ఒకసారి టైప్ చేసి, సో అదే అకౌంట్ కన్ఫర్మేషన్ కోసం రీటైప్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మరి ఒకసారి మనం గుర్తుంచుకోవాల్సింది, మనం ఇచ్చినటువంటి పేరు విద్యార్థి పేరు ఆధార్లోను తర్వాత బ్యాంక్ అకౌంట్లోను ఒకటే విధంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడే పేమెంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సో ఈ వివరాలు ఇచ్చిన తర్వాత బ్యాంకుకు సంబంధించినటువంటి IFSC కోడ్ ఏదైతే ఉందో అది కూడా 2 టైమ్స్ ఇచ్చి సబ్మిట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయగానే ఆర్ యూ సబ్మిట్, ఆర్ యూ వాంట్ టు ప్రొసీడ్ మూవ్ అంటుంది. సో అక్కడ క్లిక్ చేసి విద్యార్థికి సంబంధించినటువంటి ఫోటో ఏదైతే ఉందో అది JPG ఫార్మాట్లో ఇచ్చి అప్లోడ్ చేయగానే విద్యార్థికి సంబంధించినటువంటి ఫోటో అప్లోడ్ అయిపోతుంది. సో తర్వాత మనం ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సినాప్సిస్ను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో సినాప్సిస్ ఏ లాంగ్వేజ్లో ఇస్తున్నాము, తెలుగు ఇంగ్లీష్ అని ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుని సినాప్సిస్ని ఇచ్చిన తర్వాత అది కూడా PDF ఆర్ వర్డ్ ఫార్మాట్లో తీసుకుంటుంది. సో మిగిలినటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వీడియో కావచ్చు, లేదా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆడియో కావచ్చు, లేదా విద్యార్థి బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, ఏవి ఇవ్వకుండా మనం సబ్మిట్ చేయగానే సేవ్ చేయగానే కంప్లీట్గా సేవ్ అవుతాయి. సో ఈ విధంగా సేవ్ అయిన తర్వాత ఇన్ కేస్ విద్యార్థికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి ప్లస్ మార్కుల సింబల్ని క్లిక్ చేసి మనం మాడిఫికేషన్స్ యథావిధిగా కంప్లీట్ చేసుకొని ఇంతకు ముందులాగే ఆ కాలమ్స్ అన్ని కూడా సరిచూసుకొని సేవ్ అని ప్రెస్ చేయగానే తిరిగి మళ్ళీ మనం ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఒక విద్యార్థికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం నామినేట్ చేయడం జరిగింది. సో ఇలాగా హై స్కూల్లో అయితే ఇక రిమైనింగ్ 4 మెంబర్స్ మనకు పైన కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా సెకండ్ విద్యార్థికి సంబంధించినటువంటి కూడా సేమ్ ఇదే విధంగా విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, బ్యాంక్ అకౌంట్, ప్రాజెక్ట్ సినాప్సిస్ అన్నీ కూడా ఇచ్చి మనము కంప్లీట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఉన్నటువంటి ఈ తక్కువ టైంలోనే మన విద్యార్థులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని పూర్తి చేస్తారని భావిస్తున్నాం. మరి ఇదే ప్రాసెసే మనకు ఇన్స్పైర్ మనాక్ యాప్లో కూడా చూడవచ్చు. సో రెండిట్లో ఎక్కడ చేసినప్పటికీ కూడా మనం ఇన్స్పైర్ మనాక్కు అప్లై చేసినట్టే అవుతుంది. కాబట్టి మరి మిత్రులందరూ కూడా త్వరపడి మీ పాఠశాలలోని విద్యార్థులతో నామినేషన్స్ వేయిస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అనిల్ టెక్ గురు.